మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేస్తూ మళ్ళీ ముఖ్యమంత్రి ఇంత జరిగినా కూడా ఇవాళ కాన్ఫిడెంట్ తో ఎందుకు జనాలు ఓట్లేశారు? అసలు ఊహించలేవు కదా 200 సీట్లు వస్తాయని కూటమికి. ఆ దశలో వెళ్తున్నప్పుడు జనానికి నమ్మకం కలిగించింది ఎవరు అంటే నేనైతే చెప్తున్నాను, బీజేపీ పార్టీ కూడా కాదు, మోడీ గారు. ఇవాళ మోడీ గారి మీద నమ్మకం పెరుగుతున్నది, తగ్గలేదు, ఎక్కడ కూడా తగ్గటం లేదు. ఈ నమ్మకం వల్ల ఏమైపోయింది, మనకు ధైర్యము. అక్కడ రౌడిజం ఎక్కువ ఆ రాష్ట్రంలో, ఆ రౌడిజాన్ని అంచటంలో సక్సెస్ అయ్యారు వీళ్ళు. అలాగే బిలో పావర్టీ 70% ఉండేది 40%కి వచ్చింది. అలాగే లిటరసీ మాత్రం ఇంకా అది తగ్గటం లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకుంటూ పిల్లల్ని కూడా చదివించకుండా వాళ్ళను అలాగే కూర్చోబెట్టుకొని చిన్నపిల్లలతో కూడా పనులు చేపిస్తూ ఎడ్యుకేషన్ లేకుండా చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఎందుకు వెళ్తున్నారు ఇతర రాష్ట్రాల కంటే? అక్కడ పరిశ్రమలు పెరగటం లేదు. పరిశ్రమలు పెరిగి ఉపాధి కల్పించాలి. ఆ విషయంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఏంటంటే ఎన్నికల ముందు మహిళలకి 10,000 రూపాయలు వాళ్ళు జమ చేయటం, తర్వాత కొన్ని హామీలు ఇవ్వటం, వ్యక్తిగతమైనటువంటి హామీలు, ఇవన్నీ కూడా అంటే హామీలకు వ్యతిరేకమని చెప్తున్న బీజేపీ చివరకు దేశం మొత్తం ఒక జపం చేస్తే బీహార్ లో మాత్రం ఉచితాలకు సంబంధించి జపం చేసింది భారతీయ జనతా పార్టీ. జపం చేశారు. సో ఇవన్నీ ఇప్పుడు పేద వర్గాలు ఎలా ఉంటాయి? అట్రాక్ట్ అవుతారు, గ్యారంటీగా అవుతారు. అట్రాక్ట్ అయ్యారు. అన్నిటికి మించి ఏంటంటే ఇక్కడ బీజేపీ, నితీష్ కుమార్, తర్వాత ఎల్జేపీ, అంటే పాస్వాన్, ఈ ముగ్గురు కూడా ఐకమత్యముతో ఎక్కడ అభిప్రాయ భేదాలు రాకుండా సీట్ల పంపిణీ విషయంలో గానీ ప్రచారంలో గానీ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లారు. ఇది జనానికి నమ్మకం కలిగింది బాగా. అరే ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తే మనకి ఏదైనా చేయగలుగుతారు అని. కానీ అదే గఠబంధన్లో చూసాం కదా, టికెట్ల విషయంలో గొడవపడ్డారు. ఒక దశలో తేజస్వి యాదవ్ నేను కాంగ్రెస్ లో పొత్తు పెట్టుకోను అన్నాడు. సో మళ్ళీ సర్దుకున్నారు. ఇవాళ చూడండి పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ఇక్కడ 3 చోట్ల లీడింగ్ లో ఉంది. అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి అక్కడ? సరే ఓకే, తేజస్వి పార్టీ వాళ్ళకి వదిలేయండి, అది ప్రాంతీయ పార్టీ. ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీ అందులోనూ 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం బీహార్ నే తొలి అడుగుగా భావించిన పార్టీ కూడా ఏమై 3 సీట్లకు పరిమితమా? ఎంత అధ్వానమైన పరిస్థితి అది. అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీ పెట్టి నేనేదో సాధిస్తాను అనుకున్నాడు. ఆయనకు 0లో ఉన్నాడు. ఆయన రాజకీయ వ్యూహకర్త వేరు అనేది ప్రశాంత్ కిషోర్ బోధపడినట్టుంది. అంతేకాదు బొక్కబోల పడ్డాడు. అందరికి సలహాలు చెప్పి ఆయన బొక్కబోల పడ్డాడు కదా అక్కడ. అదే అందరికి చెప్పే గుడిలో పడ్డట్టు అయిపోయింది. రైట్. ఓటర్స్, సైలెంట్ ఓటర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు నువ్వు డబ్బులు 5,000 10,000 వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకే పోయి ఓట్లు వేస్తారు. ఏమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రాయితీలు ఇచ్చాడు, బటన్లు నొక్కాడు, మళ్ళీ ఈజీగా గెలిచిపోతాడు అనుకున్నాం. ఏమైపోయింది చివరకు 11 సీట్లకు పరిమితమై. అట్లా ఓటర్ మైండ్ ను పసిగట్టడంలో ఫెయిల్ అయిపోతే రాజకీయ పార్టీలు ఇలాంటి బొక్కబొల్ల పడే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తాదండి? జూబ్లీస్ లో గెలిచింది వాళ్ళకి నేషనల్ లెవెల్లో అది ఇష్యూనే కాదు అసలు, దాన్ని లెక్కనే పెట్టరు. జాతీయ స్థాయిలో ఏం చెప్పుకుంటారు? ఒక రాష్ట్రంలో బీహార్ లో 3 సీట్లు వచ్చాయి అంటే గనక ఏం సమాధానం చెప్పుకుంటే ముందుకెళ్తారు? ఎన్నికలు రాబోతున్నాయి. లక్ష్మణ్ గారు, ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారే గానీ రాహుల్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఎవరో ఒకళ్ళు ఎన్నో కొన్ని సీట్లు ఇస్తే తీసుకునే పరిస్థితి, ఆ సీట్లను కూడా గెలిపించుకోలేని పరిస్థితి. రేపు బీహార్ ఎలక్షన్ ఫలితం ఖచ్చితంగా వేరే చోట ఎక్కడన్నా పొత్తుంటే ఆ ప్రాంతీయ పార్టీలే
కాంగ్రెస్ ను శాసిస్తాయి, ఇన్ని సీట్లే మీకు ఇస్తామని చెప్పే పరిస్థితి. ఓ రకంగా ఈ ఎన్నికతో కాంగ్రెస్ పూర్తిగా కుదేలైపోయిందని మనం చెప్పొచ్చంటారా? ఏం చెప్తారు? అంతే కదా. ఎలా ముందుకెళ్తారు చెప్పండి చూద్దాం. మరి ఏ స్లోగన్ వెళ్తారు? మళ్ళీ ఓటు చోరీ స్లోగన్స్ తో వెళ్తారా? ఇప్పుడు కాంగ్రెస్ అని ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఓటు చోరీ జరిగింది, 65 లక్షల ఓటు తీసేశారు, దానివల్ల ఓడిపోయామంటున్నాడు. ఏం చెప్పాలా మనం దానికి? అంటే 67% జనాలు ఓట్లేస్తే అవి కాదట, తీసేసిన ఓట్ల వల్ల ఓడిపోయామంటాడు. ఏం చెప్తాం దానికి మనం మరి సమాధానం? ఇక్కడ మమతా బెనర్జీ కాంగ్రెస్ తో పొత్తు ఇప్పుడు పెట్టుకుంటుందా? రేపు ఎన్నికలు రాబోతున్నాయి బెంగాల్లో. మొత్తం ప్రశ్నార్థకం అయిపోయింది కాంగ్రెస్ భవితవ్యం. మరి ఇక్కడ నేనైతే ఏం కోరుకుంటున్నానంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ఈ రెండే కదా జాతీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ బలపడాలా, బీజేపీని క్వశ్చన్ చేయగలగాలి, ఆ స్థాయికి ఎదగాలి తప్ప ఇలా దిగజారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే బీజేపీకి ఇంకా పట్టపగ్గాలు ఉండవు. మేము మా ఇష్టం, మేము ఎట్లయినా పరిపాలన. లోక్సభలో వచ్చిన ఫలితాలు లక్ష్మణ్ గారు, లోక్సభలో కాస్త కాంగ్రెస్ కి బలం వచ్చింది అనుకునే లోపు బీహార్ ఫలితంతో ఆ బలం కాస్త తగ్గిపోయిన పరిస్థితి. ఏమంటారు? అంతే కదా. అంతే కదా. ఇప్పుడు మోడల్ గా ఏం చెప్పుకోగలుగుతారు? రాబోయే ఇంకా 3-4 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతాయి. వాటిల్లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే రేపు పొద్దున జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఇప్పుడే 3 రాష్ట్రాల్లోనే ఉన్నది, అది కూడా మన కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. అసలు ఉత్తరాదిన ఒక రాష్ట్రం తప్ప ఉత్తరాదిన బలం ఏంటి మనకు? అత్యధిక సీట్లు ఉత్తరాదిన ఉన్నాయి కదా. మరి ఏంటి? అందుకని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూహం మార్చుకోవాలి. ఈ ఊరిగా ఓటు చోరీ గీటు చోరీ అని పట్టుకొని తిరిగితే కాదు. ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు లేదా, ఇవాళ కూడా ధరలు తగ్గలేదు, తర్వాత నిరుద్యోగుల శాతం పెరుగుతున్నది కానీ తగ్గడం లేదు, ఉపాధి కల్పనలు తగ్గిపోయాయి. ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి ప్రశ్నించగలిగితే జనం అప్రిషియేట్ చేస్తారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పోరాడట్లేదు అనేది స్పష్టమవుతుంది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పోరాడట్లేదు, ఒక వ్యవస్థల మీద పోరాటం తప్ప ప్రజాక్షేత్రంలో పోరాటం అయితే కనిపించట్లేదు. ఏమంటారు? అంతే కదా. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పోరాటం చెయ్యండి, బలపడండి. ఇలాంటి బీజేపీని అలా వదిలేస్తే ఇంకా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు కదా, ఇంకా రాబోయే 3 టర్ములు కూడా మేమే అధికారంలోకి వస్తామని. లక్ష్మణ్ గారు, మొత్తంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గాలి బానే వీస్తున్నా తెలంగాణలోనూ అదే విధంగా ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ ఆశించిన ఫలితాలైతే రాబట్టుకోలేకపోతుంది. ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ద్వారా నెక్స్ట్ అధికారంలోకి రాబోయేది మేమే అంటూ బండి సంజయ్ చెప్పిన పరిస్థితి. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిటే గల్లంతైంది. ఎందుకని భారతీయ జనతా పార్టీ ఇక్కడ పాగా వేయలేకపోతుంది? ఏం చెప్తారు? 17,000 ఓట్లు వచ్చాయి డిపాజిట్. వ్యూహాత్మకంగా పార్టీ వెళ్ళటం లేదండి. ఏదో ఒకరో ఇద్దరు డిసైడ్ చేస్తున్నారు ఆ విషయాలు. ఇప్పుడు గత